గురూజీ, మరి విశాఖ నక్షత్రంలో పుట్టినవారు ఎలా ఉంటారో తెలియజేస్తున్నారు. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు చాలా విశేషంగా చూడండి, మనము ఇంచుకు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఎలా వాళ్ళ మనస్తత్వం ఉంటుందో వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు అంతే. జీవితంలో ఎప్పుడూ ఒకటి రాసి పెట్టుకునేయండి మీరు, మంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి, మంచోళ్ళు ఎవరైతే ఉంటారో, పర్ఫెక్ట్ అనేది కదా మంచివారు, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మంచివారు కూడా తప్పు చేస్తారు, లేదు అని చెప్పలేదు. మంచివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచమంతా మంచిగానే కనబడుతుంది. ప్రపంచమంతా ఇక చెడ్డు వ్యక్తి కూడా వాళ్ళ దగ్గరకు వస్తే అతనిలో ఉన్న మంచిదే కనబడుతుంది, కానీ అతని చెడు అనేది ఆలోచన రాదు. అంటే మంచి వాళ్ళు అలా ఉంటారు. చెడ్డవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రపంచంలో మంచోళ్ళందరూ వాళ్ళు చెడ్డగానే కనబడతారు. అతను ఎంత మంచోడైనా కానీ అతను చెడ్డోడే. అంటే అతనిలో ఉన్న మంచితనాన్ని అతను చూస్తా లేదు, అతనిలో ఉన్న చెడుని అతను చూస్తున్నాడు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? అంటే మనం ఎలా ఉంటామో మన కంటికి అలా కనబడుతుంది. మనం మంచోడైతే ప్రపంచమంతా మంచిగానే కనబడుతుంది. ప్రతి చెడు వ్యక్తిలో కూడా మంచితనాన్ని వెతుకుతాం, అది మనలో ఉన్న మంచితనం గుర్తిస్తుంది. అదే చెడ్డవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచం అంతా చెడుగానే కనబడుతుంది. అమ్మని చూసినా చెడుగానే మాట్లాడతాడు, భార్యను చూసినా చెడుగానే మాట్లాడతాడు, ఇక చెల్లెని చూసినా చెడుగానే మాట్లాడతాడు, ఫ్రెండ్స్ని చూసినా చెడుగానే మాట్లాడతాడు. వాళ్ళలో ఉన్న చెడుని వెతికి మాట్లాడుతూ ఉంటాడు, కానీ వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తించడు. అంటే ఒక మనిషి వాడు చెడ్డోడు, వాడు సరిలేదు అని అంటామంటే అతనిలో మనం సరిలేదు అని అర్థం. ఫస్ట్ నేను చెడ్డోడు అయితేనే అతను అంటాను, లేదో అతను మంచోడు, అతనిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, అతను ఇది మంచోడే. అతను ఏదో అలా జరిగింది, ఏదో అతను టైం బాగలేకపోతే, లేదా ఏదో అబద్ధాలు చెప్పాడు, లేదా ఏదో ఎవరి కోసమో మంచి దానికి చేసేకపోయి ఇలా అయ్యింది, ఇలా తెలుసుకోవాలి. ఇది తప్పు చేయని వాళ్ళు అందరూ, తప్పు చేయని వాళ్ళు ఎవరు లేదు కదా ప్రపంచంలో. తప్పు చేయకుండా ఉండేవారు ప్రపంచంలో ఎవరు లేదు, అందరూ తప్పు చేస్తూనే ఉంటారు. అంటే చేసిన తప్పు మళ్ళీ తప్పు చేస్తూ ఉంటే అది అహంకారంతో చేస్తున్నాడు. ఒకసారి తప్పు చేసి వదిలేస్తే అందులో తిద్దుకున్నాడు అంటే అది ఎక్స్పీరియన్స్. సరేనా? మిస్టేక్ ఈజ్ ఆల్వేస్ మిస్టేకే అది, కానీ మిస్టేక్స్ని మళ్ళీ మిస్టేక్ చేస్తూ ఉంటే అది మానవీయత కాదు. ప్రతి ఒక్కటి కూడా అనుభవము అనుకోవాలి జీవితంలో. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా మీరు మీకు ఇతరుల్లో మంచితనాన్ని వెతకండి. ఇతరుల్లో మంచితనాన్ని వెతకండి. అతను చెడ్డోడు అని చెప్పి ఇంకంత చెడ్డోడు చేసే కన్నా అతనిలో ఉన్న చెడ్డ తీసేసి నువ్వు మంచోడు, నీ వల్ల నలుగురికి మంచిది జరుగుతుంది, నీవు ఇలా చెయ్యి, అమ్మా నాన్న దగ్గర ఇలా ఉండు, నువ్వు మంచోడు అంటే ఖచ్చితంగా వాడు ఉంటాడు. నువ్వు సరిలేదు, నువ్వు చెడ్డోడు, నువ్వు ఇంతే, నువ్వు జీవితంలో పైకి రావంటే ఖచ్చితంగా వాడు ఇంకా మూర్ఖుడైపోతాడు. వాడిని అలా ఉద్దేశించి మాట్లాడుతున్నామంటే మనం చెడ్డగా ఉండాము అని. నిజంగా ఇది సత్యం. ఎందుకంటే మనం చెడ్డవారైతే ప్రపంచంలో ఉన్న చెడంతా మన కంటికే కనబడుతుంది. మనం మంచివారైతే ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మన కంటికి కనబడుతుంది. అంతే వ్యత్యాసం. ఇది మానవ జీవితంలో ప్రతి ఒక్కరు అనుసరించవలసిన మాట ఇది. అంతే. దీంట్లో పెద్దవారు, చిన్నవారు, ఇంకొకరు, మరొకరు అనేది లేదు. ఎవరైనా సరే. అర్థమైంది కదా? నేను చెప్పింది అలాగే చేయండి. మీరు ఆలోచించండి దీని గురించి. ఇప్పుడే వస్తా. గురూజీ, కొత్తగూడెం నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 27. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. ఎంత మాటలు కూడా రావడం లేదు. మంచిదమ్మా. నమ్మలేకపోతున్నా అసలు. సరే తల్లి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను MBA చేశాను గురూజీ. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నాను. ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురూజీ నాకు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుండి హార్ట్ లో ప్రాబ్లం ఉంది. హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు డాక్టర్స్. ఏ ఏజ్ లో తెలిసింది నీకు అక్కడ హోల్ ఉందని? 3 years అప్పుడు చెప్పారంట. ఓకే ఓకే. తర్వాత 12 years కి సర్జరీ చేయాలని చెప్పారు.
బట్ అప్పుడు కుదరలేదు. 2005లో 10లో నాకు సర్జరీ జరిగింది. సరే. ఇప్పుడు అంటే బాగానే ఉన్నాను. బట్ ఒకసారి నాకు మలేరియా వెళ్ళినప్పుడు హోల్ అలాగే ఉందని తెలిసింది. ఎవరు వాల్స్ ఏదో కొంచెం కవర్ అయ్యాయి కానీ హోల్ అలాగే ఉందని వేరే హాస్పిటల్లో చెప్పారు. నువ్వేమి భయపడకు తల్లి, ప్రశాంతంగా ఉండు, నీకేమీ కాదు. ఆ హెల్త్ ప్రాబ్లం వల్లే నేను ఏదేదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాను ఇంట్లో. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ బెస్ట్ కాన్ఫిడెన్స్ అంట, సరేనా? అనుకుంటా అలా ఉండాలని, కానీ నెక్స్ట్ మినిట్ లోనే మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోకూడదు, నీకేం అవ్వచ్చు. ఇక్కడ శుక్రుడు కనబడుతున్నాడు, నీకు మంచిదే అవుతుంది తల్లి, ప్రాబ్లం లేదు. ఆయుష్ బలం బాగుంది, నిజంగా నీకు తప్పకుండా శుభం జరుగుతుంది. నువ్వేమీ భయపడకు. ఏదైనా చిన్న ఉద్యోగమైనా సరే నువ్వు చేస్తే మీ అమ్మ నాన్నకి గౌరవించినట్టు. ఇంత చదివించిన దానికి మా అమ్మ ఇలా ఉద్యోగం, వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలంటే నువ్వు ఉద్యోగానికి ఒక రోజైనా వెళ్తల్లి. అది చేస్తేనే మంచిది. నీ జాతకం చాలా బాగుంది, నువ్వేమి భయపడకు. నీ ఆరోగ్యానికి ఎప్పుడు ఏమి కాదు తల్లి. దాదాపు 76 సంవత్సరాల దాకా నీ ఆయుష్ ఉంది. ఇంకా ఇప్పుడు 26, ఇంకా 50 ఏళ్ళు బతకాలమ్మా నువ్వు. అర్థమైందా? భయం వేస్తుంది. 50 ఏళ్ళు అంటే భయం వేస్తుందా? కాదు, ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి కానీ నాకు భయం వేస్తుంది. అడిగే, అదేముంది మనసులో. అంటే మీకు ఇష్టం ఉంటుంది ఇలాంటి విషయాలు, ఎప్పుడు వింటూ ఉంటాను. అమ్మా, నేను ఎవరికి నేను శత్రు కాను తల్లి. నేను ఎవరికైనా శత్రు అని చెప్పాను ఎప్పుడైనా? అదో కానీ కొంచెం పర్వాలేదు, అదేందో వాళ్ళ పేరు చెప్పు చూద్దాం. మా మామయ్య కొడుకు గురించి. ఏం చెప్తున్నాడు? పెళ్లి చేసుకుంటా అంటున్నా లేదంటున్నా? నేనంటే ఇష్టం అని చెప్పాడు. ఓకే. కానీ ఇప్పుడు మా పేరెంట్స్ అందరికి అడ్డు నాకు సర్జరీ అయింది అని. చూసావా? సర్జరీ అయింది, పిల్లలు పుట్టరు, ఇంకా వేస్ట్ అని. అందుకే ఎప్పుడు మంచి ప్రేమ అయితే ఆమె గుడ్డిదైనా అవిటిదైనా చెవిటిదైనా చేసుకుంటాడు. నిజం కదా? మా మామయ్య కొడుకు ఓకే గురించి, కానీ మా అత్తయ్య మా మమ్మీ వాళ్ళు అందరు. ఇప్పుడు నిన్ను ప్రేమించేవాడు ఒప్పుకొనిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఏంట? నీ జోట్లో జీవనం చేసేది అతను కదా. అదే తను చేసుకుంటాడా లేదా అసలు మిమ్మల్ని ఎప్పుడు అడగాలి, నాకు ఫోన్ కలవాలి, అదొకటి కూడా మైండ్ లో ఉంది గురించి. కాదు నాన్న, ఇప్పుడు నీ ప్రేమ పైన నీకే పరీక్ష. అంటే అసలు అవుతుందా లేదా, అవుతుందా కాదా ఏంటి అని. కాదు, ఇప్పుడు మీ అమ్మ నాన్నకి తెలుసా ఈ విచారము? తెలుసు. వాళ్ళ ఇంట్లోనూ తెలుసు. తెలుసు. అతను ఏం చెప్తా, ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళు, సరేనా? ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళి నేను కొన్ని పరిహారం చెప్తాను, చేసుకో, అవుతుంది. అతను ఎన్నో కొడుకు? అంటే బావ ఉన్నాడు ఫస్ట్, కానీ బావ చనిపోయాడు, మామయ్య కూడా చనిపోయారు, నేను రెండో వాడు. సరే, అబ్బాయిల్లో ఒకటో వాడు ఇప్పుడు ఉండేవాడిలో. చనిపోయిన తర్వాత ఇద్దరు ఒక్కడే. బావ ఎందుకు చనిపోయారంట? బాగా అది ఏమో గురుజీ. సరే తల్లి, నేను ఖచ్చితంగా నీకు వివాహం అవుతుంది. అతని జోట్లో నువ్వు మనసులో ఎవరైతే అతనితోనే అవుతుంది. అలా నువ్వు ఇంట్లోనూ కూడా చక్కగా మాట్లాడి రెండు పక్కల ఒప్పించి చేసుకో, మంచిది. నాకు ఇష్టం ఉండదు నేను ఈజీగా చెప్పేశావు తల్లి, నాకు అందరూ ఇష్టమే, నాకు ఎవరు ఇష్టం లేదు అని కాదు, ఇలా మోసపోకూడదు అనేది అర్థమైందా? ఇప్పుడు నువ్వు మంచిదే, నువ్వు అత్త మామయ్య గురించి ఒప్పించాలి చేసుకున్నావు. ఇలా నీలాంటి అమ్మాయిలు ఎంతోమంది మోసపోయారు, తెలుసు కదా నీకు? తెలుసు గురుజీ, అందుకే ఎప్పటికైనా ఇంతకు ముందే నేను వెళ్ళిపోయిన మ్యారేజ్ తీసుకోవాలని ఆలోచన ఉండేది. మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను అలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు, అందరినీ ఒప్పించి ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేసి ఒప్పించే మ్యారేజ్ చేసుకుంటా అని అట్లనే ఉండిపోయా. సరే అమ్మా, ఏదో నీకు మంచిది జరగాలి, నేను పరమేశ్వరునితో వేడుకుంటాను. ఆరోగ్యం బాగుండాలి సంకల్పం చేసుకొని సోమవారం పుట్టమన్ను ఒక 3 పిడికళ్ళు తెచ్చి దాన్ని చక్కగా చిన్నగా శివలింగం చేసి పూజ చేసుకో తల్లి. ఒక 16 వారాలు చక్కగా చేసుకో. తర్వాత ఏ రోజైతే పూజ చేసింటావో అదే రోజు సాయంత్రం దాని నీళ్ళలో కలిపి చెట్టుకు పోసాయి. దీని ఉపాసాలు అవి ఇవి ఏం లేదు, చక్కగా ఉదయాన్నే లేచి పూజ చేసుకో, మధ్యాహ్నం భోజనం తిను, మళ్ళీ సాయంత్రం పూజ చేతులు కాళ్ళ కడుక్కొని పూజ చేసి మళ్ళీ రాత్రి భోజనం తిని పడుకో, ఏం ప్రాబ్లం లేదు.